స్త్రీలు గుండు గీయించుకోవచ్చా లేదా అని తెలుసుకుందాం రండి. స్త్రీలు గుండు గీయించుకోవచ్చా అని అంటే ఇలా గుండు చేయించుకునే వారి సాంప్రదాయం మగవారికి మాత్రమే ఉంది, ఆడవారికి లేదని అర్థం. ఆడవారికి గుండు చేయించుకునే సాంప్రదాయం లేదు. స్త్రీలు మొక్కుబళ్ళు మొక్కున్నప్పుడు తలనీలాలు 3 లేదా 5 కత్తెరలు మాత్రమే ఇవ్వాలి. అంతేగాని గుండు చేయించుకోవటం అది మన సాంప్రదాయం కాదు అని అర్థం. శాడిస్ట్ లక్షణాలు ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసుకుందాం రండి. ఫేస్లో నవ్వు ఉండదు, చిన్న మాటకు గొడవ పడటం జరుగుతుంది, ఆలోచనలో బతుకుతూ ఉంటారు, లైఫ్లో గోల్ ఉండదు, చిరాకు పడుతూ ఉంటారు, మన పనులు చేసుకొనివ్వరు, వాళ్ళు చేసుకోరు, ప్రతిదీ వాళ్లకు చెప్పి చేయాలి అంటారు, గొడవలో కూడా వాళ్లే గెలవాలి అంటారు, మనశ్శాంతి లేకుండా చేస్తారు, అనుమానం ఎక్కువ. ఇటువంటి ఎవరిలో ఉన్నాయో చూసి వాళ్ళకు దూరంగా ఉండండి. వాడిపోయినంత వరకే పువ్వుకు విలువ, డబ్బు ఉన్నంత వరకు మనిషికి విలువ. ఇదే జీవితం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. మంచి మాట. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో, ఆనందం అయిన వాళ్ళందరిలో పంచుకో, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో, చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో, గతం చేసిన గాయాలు మర్చిపో, ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో.